సాధారణంగా మనం బీచ్ అని దేన్ని అంటామండి? కోస్టల్ ఏరియాస్ ఉంటాయి, ఏదైతే సముద్రం ఒడ్డున ఆనుకొని ఉంటాయి అట్లాంటిని బీచ్ అంటాం. మరి అలా లేని కంట్రీస్ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. లాకెడ్ కంట్రీస్, మధ్యలో ఉండిపోతాయి బోర్డర్లు అట్లాగా, అవన్నీ లాకెడ్ కంట్రీస్ అంటారు. ఒక లాకెడ్ కంట్రీలో మనం ఉన్నాము, బురుండిలో, ఆఫ్రికాలోనే పేద దేశం. కానీ ఇక్కడ బీచ్ అని చూసుకుంటే ఆగండి అండి, ఇది ఒరిజినల్ బీచ్ కాదు, ఆర్టిఫిషియల్గా అరేంజ్ చేశారు. ఇసుక అదంతా వేసేసి, ఇదంతా మట్టి, అక్కడంతా ఇసుక. ఇదంతా న్యాచురల్ ఇసుక అయితే కాదు, జస్ట్ ఒక బీచ్ ఫీల్ ఆడడానికి ఇలా పెట్టుకున్నారు, ఇసుక వేసేసుకున్నారు. ఇంకా ఇదే బీచ్ అన్నట్టు ఇంక ఎంజాయ్ చేస్తారు వీళ్ళు. ఇక్కడ ఎంత లోతుకెళ్ళినా ఇబ్బంది లేదండి, ఎందుకంటే అలలో ఇట్లా ఏమి ఉండవు కదా అన్నట్టు. దీన్ని తంగానికా లేక్ అంటారంటే ఇక్కడ బురుండి, ఆఫ్రికాలోనే పెద్ద దేశం బురుండి ఇది. మరి ఆఫ్రికాలో బీచ్ ఉందని ఈ విధంగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. మనకి ఏది లేదనుకోకూడదు, అన్నీ ఉన్నాయని అనుకోవాలి వెళ్ళాగా. ఇంత పేదరికంలో కూడా చూసారు కదా, ఏం టాలెంట్ రా బాబు.